హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. చాలా వివాదాల మధ్య, హ్యాష్‌ట్యాగ్‌ల మధ్య, బాయ్‌కాట్‌ల మధ్య రిలీజ్ అయిన సినిమా 'లైలా' ఎలా ఉంది? ఓహ్! 'లైలా' గురించే మాట్లాడుకుందాం. ఈ చెత్త గురించి మనకనవసరం. హ్మ్. అంతే. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయింది 'లైలానే'. ఆ దరిద్రం అంతా వద్దు. ఎప్పటినుంచో నేను చెప్తూనే ఉన్నా. అప్పుడెప్పుడో తెలుగు ఇండస్ట్రీకి మధ్యలో వచ్చిన 'భామనే సత్యభామనే', 'రెమో' ఇవన్నీ వదిలేసి అవి మల్టీలింగ్వల్. మన తెలుగు సినిమాలు అంటే అప్పుడెప్పుడో 'చిత్రం బలారే విచిత్రం', ఆ తర్వాత మన మేడం. 'మేడం', ఇప్పుడు 'లైలా'. హ్మ్. 'చిత్రం బలారే విచిత్రం'ది పాపం ఆ అమ్మాయిని ప్రేమలో పడేయడానికి ఏదో చేసిన పని. 'మేడం' ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికి అనుకోని టాస్క్ నెత్తి మీద వేసుకొని అమ్మాయి ప్రేమనే సాధించే ఇంకొకటి. ఇందులోనూ ముసలోళ్ళు ఇద్దరు ఉన్నారు. బాగుంది. హ్మ్. నెక్స్ట్ ఇక ఇది సంథింగ్ డిఫరెంట్. 'లైలా' కథ విషయానికి వస్తే అండ్ ఒకటి చెప్తున్నా విను. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సినిమా అంటేనే అసహజతతో కూడినటువంటి ఒక ప్రోడక్ట్. హ్మ్. మనం దాన్నే కొంటాం. అవన్నీ ఇక్కడ మన కళ్ళ ముందు జరగవు. ఒక షూటింగ్ చేసి ఏదో ఇలా ఉందని చెప్పి అక్కడ తెర మీద వేస్తే మనం దాన్ని ఇలా చూసి ఎంజాయ్ చేసే ప్రోడక్ట్ అది. అవును. అంతే కదా. దాంట్లోనే మనం వెతుక్కునే ఆనందం మనకు దొరికిందా, మనం ఊహించిన ఆహ్లాదం మనకు దొరికిందా అంతవరకే చూడాలి. దాన్ని జస్టిఫికేషన్ చేసి పెద్ద సైంటిస్టుల్లాగా ఏవేవేవో చేయొద్దు. హ్మ్. గందరగోళం చేయొద్దు. నెక్స్ట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నెక్స్ట్ కాపీలు గట్రా ఉంటే పజిల్ గేమ్ ఆడినట్టు రౌండప్లు చేయొద్దు. అవేం చేయొద్దు. సినిమాలా చూడాలి. ఇప్పుడు 'లైలా' విషయానికి వస్తే బేసిక్గా ఇలాంటి కామెడీ సినిమాలకి ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాలు కొన్ని ఉంటాయి. హ్మ్. బేసిక్ కథలంటూ ఏం ఉండవు. అక్కడక్కడ పాత్రలనే మలుచుకుంటూ హ్మ్. ప్రేమించుకుంటే ప్రేమించుకోవాలి, గొడవలు పడితే గొడవలు పడాలి, ఇబ్బందులు పడితే ఇబ్బందులు పడాలి. అందులోనే నీకు విలను హీరోలు తయారవ్వాలి. అంతే. డన్. 'లైలా' కథకు వస్తే ఈ అబ్బాయి ఒక మోడల్. అంటే గల్లీలో బస్తీ మోడల్స్ ఉంటారు కదా. హ్మ్. వాడి బైక్ కలర్ఫుల్గా ఉంటుంది, వాడి కార్ కలర్ఫుల్గా ఉంటుంది, బట్టలు మచ్చం భలే వేసుకుంటాడు, ఓకే. ఇట్లా స్పైకులు పెట్టుకుంటారు, ట్యాటూలు ఉంటాయి. అట్లా బస్తీలో మోడల్ బ్యూటీ పార్లర్ పెట్టుకొని జీవిస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి అంటే ఇష్టపడే వాళ్ళు కొంచెం కుర్రోళ్ళు అందంగా ఒడ్డు పొడుగు బాగుంటే అమ్మాయిలందరూ అదే పార్లర్కి వెళ్తూ ఉంటారు కదా. అలా కానీ సాధారణంగా ఈ బ్యూటీ పార్లర్స్ అనేవి అమ్మాయిలు నిర్వహిస్తూ ఉంటారు అవును సాధారణంగా. అవును ఇప్పుడు ఈ మధ్యకాలంలో యూనిసెక్స్ సెలూన్స్ అయిపోయాయి కదా. అదేలే. ఆ, ఎక్కువ మంది అమ్మాయిలు ఎగబడతారు. పైగా ఈయనకున్న ఇంకో కళాత్మకమైన విషయం ఏంటంటే సినిమా ఆ, వాటికి కూడా ఇతను మేకప్ మెన్గా వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు. హీరోయిన్లకి పర్సనల్ మేకప్ మెన్గా కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. సినిమా వాళ్ళకి చేసేటోడంట పలానా బ్యూటీ పార్లర్ వాడు అంటే అందరూ ఎగబడతారు కదా. అలా ఆ విధంగా వచ్చేవాళ్ళు. అండ్ ఇట్లా ఒక అమ్మాయి నల్లగా ఉండింది, పాపం పెళ్ళవ్వట్ల. సో అలాంటి అమ్మాయి వస్తే మా అమ్మాయిని కొంచెం ఏదో రకంగా తయారు చేయమంటే తను ఏదేదో చేసి అమ్మాయిని మంచిగా మేకప్ వేసి బ్రైట్గా తయారు చేస్తాడు. ప్యారలల్గా ఇంకో దగ్గర ఏంటంటే ఒక టైప్ ఆఫ్ విలని క్యారెక్టర్స్. వాళ్ళ నాన్నకి చిరంజీవి అంటే పిచ్చి, కొడుకులో చిరంజీవిని చూసుకుంటాడు, వచ్చే కోడలు శ్రీదేవిలా ఉండాలనుకుంటాడు. అంతే, అది ఫిక్స్ అది. సో అనుకోకుండా వీడు నాకు ఇంకా పెళ్ళవదేమో అందరినీ చూస్తాడు, కానీ అంత అందమైన అమ్మాయి దొరకట్లా. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో చిన్న గొడవ కారణంగా ఈ పార్లర్కి రావడం, అప్పుడే మేకప్ వేసుకొని వచ్చిన ఈ అమ్మాయి ఎదురవడం, వీడు అబ్బాయి ఇంత అతిలోక సుందరాన్ని ప్రేమించడం, గబగబ పెళ్ళైపోవడం జరిగిపోతాయి. అయ్యో. అప్పటికీ వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తారు, అది కాదు బాబు అసలేంటంటే లేదు వినడే, ఇలాగేరా అమ్మ చూడు నాకు ఇవి నచ్చింది, వెంటనే తాళిగట్టేస్తుంది. తర్వాత అదే రాత్రి శోభనం కూడా అయిపోద్ది. తెల్లారు లేసరికి మేకప్ తీస్తారు. ఆ పిల్ల స్నానం చేసి కాఫీ పట్టుకొని వస్తే చూసి అందరూ కెవ్వుమంటారు. నాన్న వీళ్ళ నాన్న మూర్చొచ్చి ఇట్లా పడిపోతాడు. ఇది పెద్ద ఫ్యామిలీ, మా అన్న ఇలా అవ్వడానికి కారణం వాడే అని అయ్యో. చెప్పేసి వాడికి వచ్చి ఆ బ్యూటీ పార్లర్ సర్వనాశనం చేస్తూ ఉంటారు. ఈ గొడవలో భాగంగా ప్యారలల్గా ఇంకొక కథ. ఇతను మోడల్ అని ఒక బ్యూటీ పార్లర్కి వచ్చిన ఒక ఆవిడ ఏదో ఏడుపు మొహం వేసుకొని ఉంటే ఆయిల్ బిజినెస్ అమ్ముడు పోవట్లేదు అంటే నా ఫోటో అతికించుకో అని చెప్పి సలహా ఇస్తాడు, ఆర్థిక సాయం కూడా చేస్తాడు. ఈవిడ ఏం చేస్తుంది, ఆయిల్కి
ఈయన సోను ఆయిల్ అని ఉమ్. ఫోటోలు వేస్తే అందరు అదే పనిగా క్వింటాలు కొనుక్కెళ్తారు. అయ్యో. కొనుక్కెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు చేసే వ్యాపారం ఏంటి? జంతువుల కళేబేరాలతో చేసినటువంటి దరిద్రమైన ఆయిల్ అది. చాలామంది అస్వస్థకు గురయ్యి ప్రాణాలు పోయే స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అవుతారు. అయ్యో. ఇక వీడే కారణం అని చెప్పేసి ఇతన్ని ఇక ఆ, వెంటాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ లోకంలో ఇతను ఉండకూడదు, ఉంటే చంపేస్తారు. అది పరిస్థితి. ఆ పార్లర్ ఉండొద్దు, ఈయన ఉండొద్దు. కథ అంతా చెప్పేస్తున్నావు అంటారు. అదే చెప్తున్నా, ఈయన ఉండదు, తను ఉండొద్దు. ఉండకుండా కానీ తనకు ఒక ఎమోషన్, ఆ బ్యూటీ పార్లర్ వాళ్ళ అమ్మ పెట్టించింది, కానీ అక్కడే ఉండాలి. ఏం చేయాలి? నేను ఇక్కడే ఉండాలి కానీ నేను ఇక్కడ ఉండకూడదు, నేనే ఉండాలి కానీ నేను ఉండకూడదు అనే టైంలో నేను కాస్త ఇంకో నేనుగా మారింది లైలా. ఓకే. ఇప్పుడు లైలాగా మారి ఆ ఫస్ట్ బాయ్ గెటప్లో ఉన్న అతని మీద ఉన్న అతను తెలియకుండా జరిగినటువంటి ఈ నేరాలని ఎలా మాఫ్ చేశారు, అతని ప్రేమ కథ ఏమైంది, అతని లక్ష్యం నెరవేరిందా లేదా అనేది కథ. దీన్ని తెర మీద చూడాలి. నేనేమీ స్పాయిలర్ అలర్ట్ ఇవ్వలేదు. ఇది మంచి కథ. నేను చెప్పినా సరే తెర మీద చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంది. అందం అనేది రంగులో ఉండదు, మనసులో ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న మెసేజ్లు కూడా ఇచ్చినటువంటి సినిమా. ప్రారంభం అంతా కూడా కొంచెం గందరగోళంగా ప్రారంభమైన ఒక్కసారి లైలా తెర మీదకి వచ్చిన తర్వాత ఇంకా ఎవరూ కనబడరు మనకి. కన్ను తెరిచినా మూసినా లైలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. తను చేసే కామెడీ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా అందరిని అలరిస్తాయి. కానీ మనకు కావాల్సింది అదే. ఇప్పుడు మనం మేడం సినిమా చూసాం అనుకోండి, రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకొంచెం మేడంలా ఇంకొద్దిసేపు మేడంలా యాక్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా కదా? అంతే. మరి ఇక్కడ అంటే మనం ఆ ఒక్క క్యారెక్టర్ చెప్పాను కదా చేసిన వాటిల్లో. ఇప్పుడు విశ్వక్ సేన్ గారు అమ్మాయి గెటప్లో అమ్మాయిలా రాణించారా? అద్భుతంగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు. ఆ క్లిక్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వు, ఏ టు జెడ్, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ నడిచే విధానం అన్నీ కూడా అసలు లైలా అంటే లైలే, నిజంగా ఒక లైలా ఉన్నట్టే మనకి అనిపిస్తుంది. అంత సహజంగా నటించాడు. అండ్ మిగతా పాత్రలన్నీ బాగున్నాయి, వాళ్ళ పరిధి మేరకు బాగా చేసిన. నాకు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఒకటి నచ్చింది. కీర్తి చావ్లా ఉందా, మన ఆది హీరోయిన్, అమ్మాయేనా? అమ్మాయే. నిజమేనా? నువ్వు సినిమా చూసావా? మరి ఆ అమ్మాయి అంటే నాకు తెలిసిందే, తల్లి క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ తనేనా? కీర్తి చావ్లానే 100%. నేను వికీపీడియా వెతికితే నాకు దొరకట్లేదు, దొరకలా. కానీ 100% కీర్తి చావ్లానే. లేదా మొహం ఆ మొహమే. నాకు అందుకే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అంటే పాపం ఇంకో హీరోయిన్ మళ్ళీ వచ్చింది. ఒకవేళ గెస్ట్ అపియరెన్స్ లో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ తనే అయితే వీళ్ళు ప్రమోషన్స్ లో వాడుకుంటారు మా. కాకపోతే లైలాకి ప్రమోషన్ చేసుకున్న టైం ఎవడు ఇచ్చాడు? ఆ మేఘలు వచ్చిన తర్వాత తెలిసి అలా ఉండే వాళ్ళు ఎవరైనా నో 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 నేను యాక్సెప్ట్ చేయను అసలు. కీర్తి చావ్లే ఉండుంటే ఖచ్చితంగా వాడుకుంటారు. ఆ కీర్తి చావ్లే. అండ్ నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అదే నేను ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుంటే ఈ యూనిట్ వాళ్ళని అడుగుతా. సరే. అండ్ ఇంకో విషయం, ఎప్పుడు మనకి ఇప్పుడు అన్షు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ సందీప్ కిషన్తో. అన్ని ఛానల్స్లో సంక్రాంతి మొత్తం అన్షువే. మళ్ళీ ఇట్లా ఎవరన్నా వస్తే వాళ్ళని అదే పనిగా చూపిస్తారు. కానీ ఒక ఇంటర్వ్యూ అని ఉంటుంది కదా మరి. లేదు బట్ తనే కాదు. నో 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 ఐ కాంట్ యాక్సెప్ట్. తనే మొహం కీర్తి చావ్లానే, నేను మర్చిపోను. ఫేస్ అలా ఉండింది. ఉండదు మనుషుని పోలిన ఆవిడే. నన్ను కూడా ఇలా చూసిన చాలా మంది మీరు అలా ఉండేవారు, ఇలా ఉన్నారని రాస్తా ఉండరు. నేను అది పోతానా ఏంటి అట్లా. లాస్ట్ సినిమా చాలా బాగుందంటారు. అద్భుతంగానే మీరు ఇచ్చే రేటింగ్ చెప్పండి. నెక్స్ట్ ఇంకా సాంకేతిక వర్గం కూడా, మ్యూజిక్ చాలా బాగుంది, నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. అవసరానికి మించి ఖర్చు పెట్టారు, బ్లైండ్గా చెప్పొచ్చు. అంటే ఎటు చూడు జనాలు బోల్డ్ అంత ఖర్చు ఉంది. బాగా తీశారు. అవసరం, ఎందుకంటే బస్తీ మధ్యలో జరిగే స్టోరీ కాబట్టి ఆ మాత్రం వాతావరణం అవసరం. అండ్ ఎవరో రాసిన కథ, మూర్తి గారు రాసిన కథని, వసుదేవమూర్తి రాసిన కథని రామనారాయణ తీశాడు. బట్ వేరే వాళ్ళ కథ అయినా ఈయన తన కథ లాగా ఓన్ చేసుకొని బాగా తీశాడు. ఇంతకుముందు బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమాతో వచ్చిన డైరెక్టర్ ఈయన. ఒక పెద్ద స్టార్ని డీల్ చేస్తున్నామంటే ఆ మాత్రం కొంచెం బెరుకుదనం ఉంటుంది.
దాని ద్వారా కొంచెం స్టార్టింగ్ గందరగోళంగా ప్రారంభమైంది, అంతే తప్ప పెద్దగా తప్పులు వెతకాల్సిన పని ఏం లేదు. ఓకే. అండ్ సునిశ్చిత్ తెలుసు కదా అబ్బాయి, సునిశ్చిత్ అని ఒక అబ్బాయి మధ్యకాలంలో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా వెళ్తూ ఉంటాడు, నేనే అన్నీ చేశానని చెప్తా ఉంటాడు, నాకు ప్రభాస్ బాగా క్లోజ్ ఫ్రెండ్ అలా మాట్లాడతారు చూడు. ఆ అబ్బాయికి దీంట్లో త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంది. సినిమా అంతా త్రూ అవుట్ క్యారెక్టర్, ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఉంటాడు. లాస్ట్ క్లైమాక్స్ కూడా ఇతనితోనే ఎండ్ అవుతుంది. 10-20 గెటప్లు కూడా ఇచ్చారు, 6 డజన్ గెటప్లు ఉన్నాయి. సో నటన పెద్ద గిరగతీయలేదులే, కానీ నాకు ఇతను పెట్టడం వల్ల నాకు అనిపించిన ఒక విషయం చెప్తా విను. నేను గమనించింది, అప్పట్లో ఈయన లావణ్య త్రిపాఠి గారిని ఏదో అన్నారని, లేదా మెగా ఫ్యామిలీని ఏదో అన్నారని, రామ్ చరణ్ ఏదో అన్నారని మెగా ఫ్యాన్స్ ఏం చేశారంటే కొట్టారు. గుర్తొచ్చింది, ఒక ఛానల్ దగ్గర బాగా కొట్టారు, మెగా ఫ్యాన్స్ కొట్టారు. దెన్ ఈయన త్రూ అవుట్ క్యారెక్టర్ చేసిన ఒక సినిమాకి అదే మెగాస్టార్ని తీసుకొచ్చి ప్రమోషన్ చేయించాడు విశ్వక్సేన్. ఇది వెరైటీగా లేదు, భలే ఉంది అసలు. సరే వాట్ ఎవర్, అంటే మంచో చెడో అబ్బాయి చేసింది కూడా తప్పే, కానీ అది తప్పులా తీసుకోవాల్సిన అవసరం లేదు మా. ఇప్పుడు లోకులు కాకులు ఒక టైపు, ఈ సునిశ్చిత్ ఒక టైపు, ఇంకెవరు ఒక్కొక్క రుచికుర్చి తాత, వీళ్ళంతా ఒక టైపు, వాళ్ళని అలాగే తీసుకోవాలి, ఎక్కువ పట్టించుకోవద్దు. సో అది ఓవరాల్ జరిగింది. ఇక ఈ సినిమాకి నేను ఇవ్వాలనుకున్న రేటింగ్ 3.5/5. ఆ 1.5 ఎందుకంటే కొంచెం బూతు పదాలు ఎక్కువయ్యాయి, అంటే వచ్చింది ఈ సినిమాకి. అండ్ స్టార్టింగ్ కొంచెం గందరగోళంగా ఉంది. ఇక మిగతా పెద్ద అసలు మైనస్లు ఎత్తుకాల్సిన అవసరం లేదు. అందరూ కూడా యూత్ హ్యాపీగా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.